నమస్తే ఫ్యామిలీ. అత్త సొమ్ము అల్లుడికి దానం చేసినట్టు నేను పోయి రెస్టారెంట్కి దానం చేసిన. ఎందుకు అట్లా అంటుంది అక్క అనుకుంటారా? తెలుసుకోవాలనుకుంటే వీడియో మొత్తం చూడండి. కొత్త నా ఛానల్ చూసే వాళ్ళు అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా చాలామంది చూస్తారు. అట్లనే బెల్ ఐకాన్ క్లిక్ చేయండి, మీకు నోటిఫికేషన్స్ వెంటనే వస్తాయి. ఇక ఈరోజు మా ప్లాన్ ఏంటిదంటే పోయి మండి తినుడు. కానీ మా ఆయన ఊకే పురుగు మెసులుతుంది బయటికి పోయినప్పుడే, ఏదో ఒక పని పెట్టుకుంటాడు. ఇక మేమైతే మంచిర్యాలకు పోయినాం. మంచిర్యాలలో చిన్న పని ఉన్నది, ఆ పని చూసుకొని మళ్ళీ ఇక రిటర్న్ కావాలి. ఇవన్నీ మంచిర్యాలలో కొత్తగా పెట్టినరు. అయితే ఇక పని అంటే ఏదో పెద్ద పని కాదు, ఒక కేబుల్ కొనుక్కోవాలని వచ్చినాం. ఇక ఇన్స్టాగ్రామ్లో ఈ రెస్టారెంట్ బాగా ట్రెండ్ ఉందని ఎగేసుకుంటే పోయినాం మంచిగా తిందామని. మీరు కూడా నాలాగానే ఇన్స్టాగ్రామ్లో చూసి పోయి ఇవి తినొచ్చిండ్రా? కామెంట్ చేసి చెప్పండి. ఇక లోపలికి అయితే వచ్చేసిన. రండి రండి ఇక ఎక్కిచ్చేద్దాం. తిండి విషయానికి వస్తే పోగానే మర్యాదలు చేసి సూప్ అయితే ఇచ్చిండ్రు. ఇక సూప్ అయితే మస్తు ఘాటుగా మంచిగా ఉన్నది. ఇక ఫుడ్ ఆర్డర్ ఇచ్చిన 20 నిమిషాలకైతే మండి వచ్చింది. మేము తీసుకున్నది క్రిస్పీ మండి. ఫుడ్ టేస్ట్ అయితే యావరేజ్ ఉన్నది. అనగనగా రాగం తినగ తినగ రోగం అన్నట్టు బయట తిని నాకైతే ఫుడ్ చక్కగా నచ్చలేదు. ఇక ఇంటి తిండే బోరా అని ఉంటుంది అనిపించింది. తిని తిని నా పొట్ట అయితే కుంభకర్ణుని పొట్ట లెక్క అయింది. ఇక మా ఆయనతోని బయటికి తిరుగుడంటే నాకైతే మస్తు ఇష్టం. కానీ ఊకే తిరుగుడంటే పైసలు కూడా ఉండాలి కదా, మిడిల్ క్లాస్ బ్రతుకులు మాయి. నా తిన్నదిండిని అరిగించుకోవడానికి 3 కోకులు అయితే తాగేసిన నేను. సరే మళ్ళా పోయేత్తా.